ఇప్పుడు మెడికల్ కాలేజ్ పైన ఎలా అంటే ఉద్యమం చేపట్టారో మరి ఈ ఆదోని జిల్లా పైన కూడా ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ఇలా ఉద్యమంగా చేపట్టడం లేదనేది చాలా మంది ప్రజల ప్రశ్న. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మెడికల్ కాలేజ్ చేస్తూ ఉన్నాం. మరి ఆదోని జిల్లాకు కూడా మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏ ప్రజలు అన్ని పార్టీలు కలిస్తే మా ఒక్క పార్టీతోనే రాదు, అన్ని పార్టీలు కలాలి, అందరు కూడా కలాలి. మా పార్టీ జిల్లా కోసం ఎప్పుడైనా సరే ఎవరు పిలిపించినా ముందుంటుందని మీ ద్వారా తెలుపుతున్నాం. అధికార పార్టీని ప్రశ్నించడంలో ప్రతిపక్షం ప్రధాన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే ప్రధాన పాత్ర పోషించాల్సిన ప్రతిపక్షమే మద్దతు ఇచ్చి చేతులు దులుపుకోండి అని చెప్పేసి చాలా మంది కూడా అది వాళ్ళ అవివేకం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని కట్టడి చేస్తూ ఉన్నారు. ఎందుకు కట్టడి చేస్తున్నారు అంటే వాళ్ళ అరాచకాలు హద్దు లేదు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కొట్లాట్లు, మర్డర్లు, రేపులు, దొంగతనాలు, భూ కబ్జాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అయినా కానీ గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఒక డిపార్ట్మెంట్ పోలీసులను పెట్టేసి ఎక్కడ చిన్న క్రైమ్ జరిగినా వెనకనే స్పందించేవాళ్ళు. ఈ రోజు ఉంది ఆ పరిస్థితి రాష్ట్రంలో. ఎక్కడ చూసినా రేపులు, చిన్న పిల్లలు 8 సంవత్సరాల పిల్లలు కూడా వదలడంలే. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైమ్ పెరిగింది. నా పేరు బి దేవా, వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణాధ్యక్షులు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలా, ప్రజలకు ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పాదయాత్ర ఈ రాష్ట్రంలో చేసి ప్రజలకు కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకు ఏదైతే మంచి చేసి జరుగుతుందో అనే ఒక సంకల్పంతో ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని విజిట్ చేసిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదలకు ఎప్పుడో బ్రిటిష్ కాలం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అప్పటి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక మెడికల్ కాలేజీ కూడా లేదు. కాబట్టి ఆయన ప్రజల కష్టాలు తెలుసుకొని దాదాపు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాకు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా మిగిలిపోయినాయి. రాష్ట్రంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న లోడ్ బడ్జెట్ ఉన్నా కూడా ప్రజలందరికీ కూడా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందియాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పేదలకు అందని ద్రాక్షగా వైద్యాన్ని అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి చేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఎవరైతే చదివింటారో పిల్లలు వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్లు వచ్చే అవకాశం ఉండేది. మళ్ళీ ఈరోజు వైద్యం అయితే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కునే విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల వద్దకు వెళ్ళి ఏదైతే ప్రజలకు మంచి జరగాలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే మెడికల్ కాలేజ్ పెట్టినారో అక్కడంతా కూడా ఆ గతంలో ఈ ప్రాంతం చాలా లాస్ట్ ప్రాంతం, కర్ణాటక దగ్గర ప్రాంతం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రాంతం చాలా వెనుకబడిద్దని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అయితే మీకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాంతంలో నుంచి ఏదైనా జబ్బు వస్తే కర్నూలు పోయే దారిలో మధ్యలోనే ప్రాణాలు పోతున్నారు, చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైద్యం అందక పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు, ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 నియోజకవర్గాలకు కూడా వైద్యం అందని ద్రాక్షగా ఉంది కనుక ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ సాయిప్రసాద్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు గారు అయితేనేమి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నా, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్నా మెడికల్ కాలేజ్ విషయంలో ఎవరు నోరు మెదపడంలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు పేదలు బాగుండడం ఇష్టం లేదు. ఆయన ఎంచేపున్నా వాళ్ళ బినామీల్ని వాళ్ళ కార్యకర్తల కోసమే పార్టీ పెట్టినాడు తప్ప ప్రజల కోసం కాదని ఒకసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ సంతకాలు వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తాను తండ్రి, ఇది తప్పు, ఈ కుటుంబ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి ప్రతి వార్డులోనైతేనే, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు సంతకాలు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. కావున ఈ ప్రభుత్వానికి గుణపాఠం రావాలంటే ప్రజలందరిలో కూడా ఉద్యమం రావాలి, చైతన్యం రావాలి. ఈ చైతన్యం రావాలంటే వాళ్ళకి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం
ఈ నియోజకవర్గాలు జరిగే అన్యాయం వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి వ్యాపారస్తుల దగ్గరికి పోయి ప్రజల ఇంటికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని సంతకాలు చేయడం జరుగుతూ ఉంది. నా సంతకాలు మెడికల్ కాలేజ్ ఎవరైనా కాలేజీలో వేయడం వల్ల గవర్నమెంట్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకొని